హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ విత్ గ్రేస్. నేను ఇవాళ మార్నింగ్ వ్లాగ్ తీస్తున్నా. టైం వచ్చేసరికి 7 అవుతుంది. నేను 8:15 కల్లా రెడీ అయ్యి ఇక్కడ నుంచి వెళ్ళాలా. ఇప్పటికల్లా నేను వెజిల్స్ వాష్ చేసి నా సన్ని నేను రెడీ చేసి తీసుకెళ్ళాలన్నమాట. అండ్ ఇవాళ మమ్మీ కూడా రావట్లేదు. ఆఫ్టర్నూన్ వరకు మమ్మీ హాలిడే పెట్టింది. సో ఇప్పుడు నేను ఒక్కదాన్నే వెళ్ళాలి. అసలు ఎక్కడ స్కూలు, నేను ఏ టీచర్ని, నేను ఏ సబ్జెక్ట్ చెప్తాను, అలా ఇలా చిన్న చిన్న విషయాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోతామా. వీడియో స్టార్ట్ చేద్దాం. 7 అయింది. నేను ఇప్పుడే జస్ట్ లేచిన. వ్లాగ్ దిద్దామని చెప్పి నేను కెమెరా ఆన్ చేసిన. నైట్ ఏమో స్కూల్కి వెళ్ళి స్కూల్ నుంచి 8కి వచ్చా. 7:45 ఎంతో అయింది. టైం నేను చూసుకోలేదు. ఆ వీడియోలో అప్పుడు కూడా వచ్చినమాట ఒక వ్లాగ్ తీసిన అనమాట. ఒక వీడియో అంటే వ్లాగే. ఆ వీడియో నా లక్కీ షాపింగ్ గురించి అనమాట. లక్కీ షాపింగ్ మాల్ ఆఫర్స్ అవన్నీ తీశాను. ఆ వీడియో కూడా ఒకవేళ చూడకుంటే ఆ వీడియో కూడా ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఇంకా ఇప్పుడైతే మనం వ్లాగ్లోకి వెళ్ళిపోదాం. నేను జస్ట్ ఇంకా విజువల్గా ఎలా ఉన్నానో అలానే వ్లాగ్లో కనిపిద్దామని చెప్పి నేను ఫేస్ వాష్ కూడా చేయలేదు. అసలు ఫ్రెష్ అప్ కూడా అవ్వలేదు. ఇప్పుడే ఈరోజు కొంచెం మూడ్ అప్సెట్ ఉంది. ఎందుకో నిన్న నైట్ నుంచి కోల్డ్ చేసినట్టుంది. అందుకే నా వాయిస్ కూడా చాలా చిన్నగా వస్తుంది. గట్టిగా మాట్లాడలేకపోతున్నా. అంతా కూడా నాకు ఏదో ఒక అన్ఈజీగా అనిపిస్తుంది. బట్ హాలిడే వేద్దామన్నా రేపు 10 నుంచి మాకు ఎగ్జామ్స్ ఉన్నాయన్నమాట. పిల్లలకు వాళ్ళని ఎగ్జామ్స్కి ప్రిపేర్ చేసుకోవాలి కదా. సో అందుకు ఇప్పుడు హెల్త్ ఎలా ఉన్నా వెళ్ళాల్సిందే, తప్పదు. ఇంకా వెళ్ళి వెజిల్స్ వాష్ చేసుకొని నా సన్ని రెడీ చేసుకొని స్కూల్కి వెళ్ళిపోదాం. ఓకేనా, రండి మా ఇంట్లోకి వెళ్ళిపోదాం. ఇంట్లో అందరు నిద్రపోతున్నారు. లైట్స్ ఆన్ చేస్తే మా డాడీ మా మమ్మీ వాళ్ళు వేస్తారని చెప్పి లైట్స్ ఆన్ చేయకుండా నేను బయటకు వచ్చి స్టెప్స్ మీద కూర్చొని ఇంట్రడక్షన్ వీడియో ఈ వ్లాగ్ తీస్తున్నాను అనమాట. ఇంట్లోకి వెళ్ళిపోదాం. ఇది ఇప్పుడు నేను ఇదంతా క్లీన్ చేసి అక్కడ రైస్ కుక్కర్ ఉంది, అక్కడ అంతా చాలా మెస్ ఉంది. ఇప్పుడు అది కూడా క్లీన్ చేసుకొని ఓన్లీ నేను విజిల్స్ వాష్ చేస్తాను. కుకింగ్ అంతా మమ్మీ చేసేస్తుంది. అవన్నీ చేసేసి నేను రెడీ అయిపోయి ఇప్పుడు నేను చేయాల్సిన వర్క్ మొత్తం ఇప్పుడు ఇదంతా నేను క్లీన్ చేసి వెళ్ళిపోవాలి. నేను వర్క్ చేస్తాం, వర్క్ దిద్దామంటే ఎవరు లేరు కెమెరా పెట్టుకోవడానికి. సో నేను కొన్ని క్లిప్స్ యాడ్ చేస్తుంటా. నా వీడియోని తప్పకుండా చూడండి. ఏదన్నా ఒక చిన్నమైనా మీకు యూస్ అవ్వచ్చేమో అని నేను ఈ వ్లాగ్ తీస్తున్నా. సో ఇంకా రండి వచ్చేసేద్దాం.
మళ్ళీ మెస్ అయిపోయింది. ఇక మమ్మీ చూసి మళ్ళీ వస్తుంది. తొందర మధ్యలో కాలు మర్చిపోయింది. నేను స్కూల్కి రెడీ అవుదామని శారీ తీసుకున్నా. అంతలోకి కాలు మొత్తం పోయిపోయింది. తొందరగా క్లీన్ చేసేది. మళ్ళీ ఇప్పుడు ఆల్మోస్ట్ అయిపోయింది టైం. త్వరగా క్లీన్ చేయాలి. ఎంత తొందరగా స్కూల్కి వెళ్దామన్నది ఏడాదిపోతుంది. మళ్ళీ ఇప్పుడు క్లీన్ చేసుకోవాలి తప్పదు. ఫుల్గా నేనైతే ఏం క్రీమ్ వాడను. బయట ఇలా కనిపిస్తుంది కదా నా స్కిన్. లోపల బయటికి వెళ్ళాక స్కూల్కి వెళ్ళేంత వరకు కూడా నేను బ్లాగ్ తీస్తాను. సో అప్పుడు చూడండి నా స్కిన్. నేను ఏ క్రీమ్స్ వాడను, కానీ వాడాలి. వాడితే మాత్రం కంపల్సరీ ట్రై చేసి మీతో కూడా షేర్ చేసేస్తాను అనమాట. అంతలోపు వాచ్, దానిలో హెయిర్ సెట్ చేసుకొని వెళ్దాం. టోనిన్ మాత్రం తీసుకెళ్ళట్లా. మమ్మీ తీసుకొస్తా అని చెప్పింది. సో టోనిన్ మాత్రం తీసుకెళ్ళట్లా. నేను ఎందుకు ఇంత చిన్నగా మాట్లాడుతున్నానన్నా, మా డాడీకి నేను చెప్పలేదు నేను బ్లాగ్స్ తీస్తున్నాను. డాడీ హాల్ రూమ్లో ఉన్నాడు, నేను కిచెన్ రూమ్లో ఉన్నా. బ్లాగ్ వేయకపోతే కిచెన్ రూమ్కి వచ్చి బ్లాగ్ తీస్తున్నా. సో అందుకని సబ్స్క్రైబ్ చేయండి. ఉండే కొన్ని అందరినీ చూపిస్తుంటాం నా వీడియోస్లో. మా డాడీని, మా మమ్మీని అండ్ మా ఇంటిని చూపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. స్కూల్కి వెళ్తున్నా. టైం అవుతుంది. టైం ఏమో 8:20 అయింది. 8:30 కల్లా ఆటో దొరికితే అక్కడ మ్యాక్సిమం 8:40 కల్లా ఉంటాను నేను. అసలు నేను ఏ స్కూల్ అంటే కందుకూర్ పబ్లిక్ స్కూల్ అనమాట. ఏ క్లాసెస్ చెప్తానో నేను ఈ వీడియోలో చెప్తాను. వెళ్తూ మాట్లాడుకుందాం. అమ్మాయ ఎట్లా వచ్చినప్పటికీ ఆటో దొరికింది. ఆటో ఉన్నది. ఆటో ఎక్కేసి స్కూల్ దగ్గరికి వెళ్ళాక మళ్ళీ కంటిన్యూ చేస్తాను. ఇప్పుడే ఆటో దిగి ఆటోలో వీడియో కొంచెం అక్కడక్కడ జస్ట్ కొంచెం ఒక 5 seconds క్లిప్ యాడ్ చేస్తా. ఇంకా నేను ఇప్పుడే స్కూల్కి వచ్చిన. టైం చూసేసరికి 8:35 అయింది. ఇవాళ అయితే ఎల్లు పడదు, అంటే లేట్ అని చెప్పి ఇవాళైతే పడదు. ఆల్మోస్ట్ తొందరగా వచ్చి బస్ స్టాండ్లో నిలబడ్డా. ఆటో ఎప్పుడు వస్తుంది అని అనుకుంటే అలా ఉన్నా కానీ ఆటో మాత్రం తొందరగానే వచ్చింది. ఇంకా నేను ఫస్ట్ నుంచి 3rd క్లాస్ వరకు చెప్తానమాట. ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్. నేను ప్రైమరీ టీచర్. అది నేను చేసే స్కూల్ బిజీ లైఫ్. మార్నింగ్ లేచినామా, లేడమా, కనీసం తినడానికి కూడా టైం ఉండదు. ఒక్కోసారి లేట్గా లేస్తే ఇవాళ అలానే అయింది. 6కి లేచిన, 6 అంటున్నా, 7కి లేచిన. 7కి లేచి అక్కడంతా కనీసం పాలన తాగొద్దాం అనుకుంటే అవి కూడా పొంగిపోయినాయి. సో ఇంకేం లేదు. ఇప్పుడు ఇంటర్వెల్లో చేయాలి. మీకు స్కూల్ వ్లాగ్ ఏమైనా కావాలంటే కమెంట్ చేయండి. కంపల్సరీ ఆ వ్లాగ్ కూడా చేద్దాం, సరేనా? ఇంకా ఈ వీడియో మాత్రం ఇంతవరకే. ప్రిన్సిపల్ మేడం చూస్తే ఇంకా అయిపోయినా. సో థ్యాంక్ యూ నా వీడియో ఇంతసేపు చూసినందుకు. అండ్ వెళ్ళిపోయేటప్పుడు మాత్రం మర్చిపోకండి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. దట్స్ ఇట్. బాయ్.